సో మీ గురించి చెప్పాలంటే క్రికెటర్ అవ్వాలనుకున్నది యాక్టర్ అయిపోయారని అనుకోవచ్చు. ఎస్ అంతే కదా. ఎస్ ఎస్ 100%. నాకు ప్యాషన్ క్రికెటర్ అవ్వాలి. అటువైపు ఫోకస్ ఎందుకు పెట్టలేకపోయారు సార్ మీరు? ఫోకస్ అంటే ఏం లేదమ్మా, నేను యాక్చువల్లీ నేను స్టేట్ టీమ్ ఆడాను. నెక్స్ట్ స్టెప్ టు గెట్ ఇన్ టు హైయర్ దిస్ మీరు కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ నేను కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు. సో దాంతో నేను బ్యారికేడ్ పడిపోయింది. బహుశా నేను ప్రయత్నించుంటే నేను కొంచెం ఎఫర్ట్ పెట్టు. హర్ట్ అవ్వడం కాదమ్మా, దీంట్లో హర్ట్ అవ్వడానికి ఏముంది. నేను ఎలా తీసుకుంటాను, నా ప్రయత్నంలో లోపం. నేను ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే కుడ్ బి. ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ అవ్వలేదు. డిగ్రీ అనేది 3 సంవత్సరాలు, సెకండ్ ఇయర్లో చేయొచ్చు కదా. అది కూడా కొంచెం ఫోకస్ చేసి బెటర్మెంట్ అని చేయలేదు. సో లోపం అనేది నాలో ఉంది, వాళ్ళలో కాదు. అది ఎందుకు వదిలేసాను అంతే. అది ఇక్కడి నుంచి ఇలా మారింది అంతే. ఓకే. సో ఇప్పటికీ అంటే మీ బ్రదర్స్తో వాళ్ళతో కలుస్తూ ఉంటారండి ఎప్పుడన్నా? బ్రదర్ నేను చెన్నైలో ఉన్న వచ్చేవాడే ఉంటే మా రెండో వాడు అప్పుడప్పుడు చెన్నై వస్తుంటాడు. వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు. వాడు యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఈ కమ్స్ డౌన్ స్టేస్ విత్ అస్. అమ్మ నాన్నగారు వైజాగ్లో ఉంటారు. సో యాక్చువల్లీ మై మదర్ ఎవ్రీ 3 months షీ హెస్ టు కమ్ డౌన్ ఫర్ ఎ చెకప్. సో వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట. అడుగుతాను ఒక్కొక్కనప్పుడు ఎందుకు అక్కడిక్కడికి వచ్చాయండి నేను. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళని చూడడానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ చెన్నైకి వచ్చేసరికి వాళ్ళని చూడడానికి ఎవరు రారు. దే ఫీల్ అలూఫ్. అండ్ నన్ను కానీ శైలన్ కానీ లేకపోతే మా అబ్బాయిని కలవడానికి వచ్చినప్పుడు దే ఆర్ ఐసోలేటెడ్. సో అందుకని అప్పుడు వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్తో వస్తారు, బట్ అగైన్ లేదు వెళ్ళిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది కంఫర్ట్ అమ్మా. అది ఇది రైట్, అదే చెప్తాను, ఇది రైట్ ఇది రాంగ్ కాదమ్మా. మనం మన జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మన చేతిలో ఉంది అంతే. అంత పిచ్చింకే లేదు. ఇది నేను నేర్చుకున్న పాఠం. దట్స్ హౌ యూ గో డౌన్. వాళ్ళ కంఫర్ట్, యూఆర్ కంఫర్టబుల్. వాళ్ళ హ్యాపీ, యూఆర్ హ్యాపీ. మన హ్యాపీనెస్ వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ హ్యాపీనెస్ అలాగే వాళ్ళ హ్యాపీనెస్ మన మీద రుద్దకూడదు. అది లేనంత కాలం లైఫ్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. కానీ అది చాలా కష్టం కదండి. యూ హ్యావ్ టు అడాప్ట్ కదా. నథింగ్ ఇస్ కష్టం ఇన్ దిస్ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏది కష్టం లేదు. మనసుంటే మార్గం ఉందని ఎప్పుడో చెప్పారు. యూ ఓన్లీ హ్యావ్ టు ఫోకస్ ఇట్ అండ్ ట్యూన్ యువర్ సెల్ఫ్. అంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కళ్ళ ఎవరి అనుభవం వాళ్ళది, రైట్? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం మీకు తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుని మీరు వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని మనం లేదంటే వాళ్ళని కంపేర్ చేయడం అని ఎలా అనుకుంటాం? అది లేదు, అలా కాదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి, అందుకని దీంట్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఫర్ ఎవ్రీ చైల్డ్ ద పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ till for every child the parents are the biggest enemies till they become parents. Perfect. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన కెమెరామెన్స్ కానీ మన తల్లి మన తండ్రి నాన్నగారికి ఫ్రెండ్స్ లేకపోతే అమ్మగారికి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మనకి అడ్వైస్ ఇచ్చేవారు. బాగా చదువుకోనాను, చదువు చాలా మనం ఏంటి రియాక్షన్, అబ్బా ఈ అంకుల్ వస్తున్నాడు బుర్ర తినేస్తాడు, ఈ ఆంటీ వస్తుంది బుర్ర తినేస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది అప్పుడు మనకు అర్థం అవుతుంది. జీవితంలో ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు అంకుల్ చెప్పారు, ఆంటీ చెప్పారు, కాస్త ఫోకస్ చేస్తుంటే బాగుండేదని. బట్ దెన్ ఇట్స్ టూ లేట్. ఇట్ ఈస్ ఓన్లీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు, నీకైనా వయసులో ఉన్న పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు అనుభవించింది మీతో చెప్తున్నారు. నువ్వు దాన్ని పాటిస్తావా లేదని ఒకసారి విను, ఆలోచించు, నీకేది ఉంటుంది. అలా విన్నవాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు కదమ్మా. వినని వాళ్ళు ఎంతోమంది చెడిపోయారు. ఇది లివింగ్ ఎగ్జాంపుల్సే. అది ఎందుకు నేర్చుకోరు? మనం ఎప్పుడు సక్సెస్ స్టోరీయే చదువుతాం, ఫెయిల్యూర్ స్టోరీస్ మనం ఎందుకు చదవం చెప్పండి? అసలు రావు కూడా, బయటికి రావడం వస్తాయంటారా ఫెయిల్యూర్ స్టోరీస్? ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేటెస్ట్ అగైన్ నా హీరో అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారు సక్సెస్ గురించే మనం మాట్లాడతాం. ఆ సక్సెస్ రావడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారని ఎంతమంది మాట్లాడతారమ్మా? ఇండస్ట్రీలో ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, బయట ప్రపంచం మాట్లాడతారు. నేను అమితాబ్ బచ్చన్ అయిపోవాలని అని అనుకుంటారు, చిరంజీవిని అయిపోవాలనుకుంటారు, రజనీకాంత్. తప్పు లేదు, బట్ వాళ్ళు పడ్డ కష్టం అది నేర్చుకో. వాళ్ళ పడ్డ తపన, వాళ్ళ కృషి అది నేర్చుకో. యూ విల్ బికమ్.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నారు. ఇది మామూలు మాట కాదు, ఇది సత్యం. కవితలు రాస్తుంటారు, లేదమ్మా లేదమ్మా పాటలు పాడుతుంటారు. లేదమ్మా. మీరు బాగా సంతోషంగా ఉంటే ఏం చేస్తుంటారు? మంత్ అవుతానమ్మా. బాగా బాధ వస్తే మంత్ అవుతానమ్మా. నా బాధ అన్నది ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో బాధ అన్నది లేదు. సరే, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి పోనీ? ఎస్, నన్ను బాధ పెట్టేది ఒకటి సిన్సియారిటీ లేకపోవడమ్మా. నన్ను ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏం తిట్టినా కూడా నువ్వు వెదవ్వి అంటే ఎస్ సార్ నేను వెదవని అంటాను. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఆయన దృష్టిలో అది నేను వెదవనాను కాదని నాకు తెలుసు. ఆయన దృష్టిలో తప్పే లేదు. బట్ నాకు కోపం వచ్చేది ఎక్కడ, నాకు కోపం సాధారణంగా రాదు. కోపం వచ్చేది ఎక్కడ వర్క్ దగ్గర సిన్సియారిటీగా లేకపోతే మాత్రం నాకు నచ్చదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ మీ, మై కలీగ్స్, మై డైరెక్టర్, ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అదే మనకు అన్నం పెడుతుంది, అదే మనకు పేరు తెచ్చుతుంది. ఇవాళ నేను కూడా లేట్గా వచ్చాను సార్, కోపం వచ్చింది. లేదు, ఇట్ హ్యాపెన్స్. అది పర్వాలేదు, అది పర్వాలేదు. ఇట్స్ ఎక్స్క్యూజబుల్. నేను మీకు కీప్ మెసేజింగ్ యూ యాక్చువల్లీ, లేట్ అవుతుంది ఏమనుకోకండి. ఏం పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ యూఆర్ ఇన్సిన్సియర్. ఇప్పుడు మీరు అన్నమాటకి దీనికి ఎందుకంటే ఎన్నో గోల్కొండ హోటల్స్ ఉన్నాయండి అని నాకు ఎక్కడ కన్ఫ్యూజన్. అందులో గోల్కొండ హోటల్ పెడితే 4-5 వచ్చేసాయి. ఎక్కడ ఉంటారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మా ముగ్గురికి. అది ఇట్స్ దాని గురించి కాదు, ఇట్స్ నాట్ దట్. బట్ వచ్చిన తర్వాత మనం సెట్లోకి వచ్చిన తర్వాత సిన్సియర్గా ఉండకపోవడం అనేది అక్కడ నాకు నచ్చదు. అది తప్పే. నేను శైలే అంటుంది అందరూ మీలాగే ఉంటారని ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎస్, కరెక్ట్. అందరూ అలా ఉంటారు అని ఆలోచించడం చాలా తప్పు. అయితే ఒకటి ఆలోచించు, ఎప్పుడు శైలితో ఒకటి చెప్పాను, మనం వెళ్ళే పని ఒకటి, మన వృత్తి ఒకటి. అక్కడ ఆ సిన్సియారిటీ ఉండాలి. నా అంత ఉండక్కర్లేదు, కాస్త ఉండొచ్చు కదా. అది కూడా లేకపోతే మీకు ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్ అంటే ఈజీగా వచ్చేస్తుందండి మా సక్సెస్. దాని వాల్యూ తెలియటం లేదు. ఆస్వాదించు, ఆనందించు, డోంట్ గెట్ క్యారీడ్ అవే. మనం ప్రయత్నించేదే ఆ సక్సెస్ కోసం, తపన పడేదే ఆ సక్సెస్ కోసం, కోరుకున్నదే ఆ సక్సెస్ కోసం. ఎంజాయ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్. ఇట్ డజంట్ కమ్ ఈజీలీ. అది నేను అనేది, అంతే తప్పించిక్కే లేదు. ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉన్నందువల్ల ఎప్పుడన్నా ఒకే ఇండస్ట్రీలో ఉండకుండా ఉంటే బాగుండేదేమో, డిఫరెంట్ ఫీల్డ్స్. లేదు, అదేం లేదు. ఐ ఫీల్ సో ఆనర్డ్ టు హ్యావ్ శైల యాజ్ మై వైఫ్. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. నాట్ దట్ అంటే ఇది ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఏదో ఆవిడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేయలేదు. నో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైల. బికాస్ మోర్ దెన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనసుకి మాట్లాడుకుంటాం. ఒకసారి నాకు అనిపిస్తుంది ఇంటికి పెయింటింగ్ చేస్తే నాకు ఈ కలర్ అయితే బాగుంటుంది అంటుంది, లేదంటే ఇదైతే బాగుంటుంది అంటుంది. వచ్చింది ఇది ఫైనలీ ఎక్కడో అని సరే, ఓకే ఫైన్, విల్ గో విత్ ఇట్. తర్వాత ఒక్కొక్కసారి అంటే లేదండి అదే మీరు చెప్పింది బాగుండేది అని, సరే అయిపోయింది, నెక్స్ట్ టైం చేద్దాం. ఒకసారి నేనంటే అదే కరెక్ట్, ఇదే బ్రహ్మాండంగా ఉంది, అదైతే బాగుండేది పోయేదేమో అని, అంతే, దట్స్ ఇట్. అండ్ వీ డోంట్ బ్రింగ్ ఏమైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది బై ఛాన్స్ మిస్ఫైర్ అయిందో కూడా వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. అది అయిపోయింది. అది మళ్ళీ దాన్ని ఎక్కడో ఏదో వేరే దీన్ని తీసుకుంటే ఆ ఇన్సిడెంట్ తీసుకురావడం అనేది నేను చేయను యాజ్ ఫర్ అస్ శైల ఇస్ కన్సర్న్. ఈ మధ్య నేను నేర్చుకున్న పాఠం, ఒకసారి అనుకోకుండా ఒక సందర్భంలో మా అబ్బాయితో ఒక ఇన్సిడెంట్ అలాగే నేను ఏదో పాత ఇన్సిడెంట్ నేను ఒకసారి రేకెత్తించాను. అది ఐ రియలైజ్ దట్ హీ వాస్ హర్ట్ విత్ దట్. I know that he is still hurt with that. It's a lesson to me not to take it. Now I try to follow the same thing even with my son. అంటే జరిగిపోయినవి మర్చిపోతే మనకి భవిష్యత్తు ఉండదు అంటారు కదా. లేదు, అలా కాదు. అదేమైపోతుందంటే ఇప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అదే చెప్పాం కదా, క్షణం. ఆ క్షణంలో అది, ఈ క్షణంలో ఇది. అప్పుడు ఏమైపోతుందంటే ఆ క్షణంలో అప్పుడు జరిగింది అది, దాన్ని దీనికి లింక్ చేయడానికి తప్పు. ఆ వాతావరణంలో అది జరిగింది, ఈ వాతావరణం టోటలీ డిఫరెంట్. దానికి దీనికి మనం లింక్ చేయకూడదు. ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఎలాగో వస్తాయంటే దానివల్లే. అంటే ఇంట్లో కూడా అంటూ ఉంటారు ఏంటంటే అది ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడతారు అని, అదే వస్తుంది. దాని మీద మాట పెరుగుతుంది. జనరల్గా విమెన్ ఎలా ఉంటారంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. లేదు, ఇప్పుడు అది దాంట్లో లేదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ అనమాట, ఇక్కడ నా ఫీలింగ్ అంటే ఇట్ ఇస్ అన్ ఎస్కేపిజం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్యన ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, వద్దండి ఇదంట, దీని మీద మాట్లాడారు. టక్కని మీరు ఏమండి మా పలానా వాళ్ళు అడిగారండి అని అంటే ఇది దాటేసి మీరు అక్కడికి వెళ్ళిపోయారు. నేనేమంటే దాన్ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తారని నేను అడుగుతాను. ఇలా ఏమి తెలిసి తెలియకుండా ఏంటంటే ఒక రప్చర్, ఒక మిస్అండర్స్టాండింగ్, మాట పెరగడం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చి అనేది ఇది జనరల్గా జరిగేదే. ఇది జనరల్గా ప్రతి ఇంట్లోనే జరిగేదే. అది వదిలేసి పక్కన పెట్టు.
ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను ఏదైనా తప్ప అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు వచ్చే తీసుకొచ్చి మా చెప్పి నేను అవసరమా అని అనడం తప్పే కదా, అది న్యాయం కదా, అది అదనమాట. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లులు మనిషి అన్నాక లోపల ఉండవా, అల్లం పత్రం వేసు కవర్ చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,